అంటే తండ్రిని కలవడానికి కూతురికి పర్మిషన్ ఉండదా? లేఖ. అది కూడా లేఖ ద్వారా చెప్పడం అంటే ఇది కొంచెం ఆశ్చర్యకరంగాను చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ తండ్రిని కలవడానికి వెళ్ళడానికి కూడా మధ్యలో సంతోషరావుని అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తే వెళ్ళడం అంటే ఇది ఎంత దారుణం అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్. అంటే ఇక్కడ వాస్తవానికి చాలా మంది తెలియదు, కానీ నేను ఆ కుటుంబంతో కలిసి పనిచేసిన కేసీఆర్ గారు అంటే నాకు కూడా ఇప్పుడు చెడు చేసినప్పుడు చెడు చెప్తారు, వ్యక్తిగతంగా ద్వేషం ఉండదు. ఇంకోటి తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ పందాలో మార్చి సరే 1200 మంది చచ్చిపోయిన మాట వాస్తవము, రాజకీయ ప్రక్రియలో తన ఎత్తుగడలతో తన మాటల గారితో తెలంగాణ తీసుకురావడంలో కేసీఆర్ పాత్ర ఉంది, అదెవరు అనలేరు. అసలు దిలీప్ సార్ని మీరు ఇంటర్వ్యూ చేయండి ఒకసారి. దిలీప్ సార్ ఏమని చెప్తారంటే, ఒక లండన్కి చెందిన డాక్టర్, వరంగల్ అతనట, లండన్లో ఫేమస్ సైకియాట్రిస్ట్ కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కలిశారట. కలిసి ఒక 2-3 గంటలు మాట్లాడిన తర్వాత భోజనం చేసి స్పెండ్ చేసినాక దిలీప్ గారికి చెప్పారట, మీ బాస్కి బైపోలార్ డిజార్డర్ ఉంది, హాలిసినేషన్, మూడ్ స్వింగ్స్ ఉన్నాయి. ఆయన మానియాలో ఉన్నప్పుడు ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. ఒక 4 నెల రోజులేమో ఫుల్ స్వింగ్ లో ఉంటాడు, ఒక 4 రోజుల్లో 15 రోజుల్లో సముద్రంలో ఆటుపోటు, పౌర్ణమి అమావాస్య లాగా కురకాలం అమ్మాయిలుగా. అట్లనే ఆయన 15 రోజులు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఆయన ఇమీడియట్ గా ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించండి అని దిలీప్ గారికి చెప్పారని దిలీప్ గారే చెప్పారు. కావాలంటే దిలీప్ సార్ ఇంటర్వ్యూ చేయండి. దిలీప్ సార్ ఆయన అంతరంగిక కార్యదర్శిగా పనిచేసిండు. కపిల్ వాయి దిలీప్ కుమార్ గారు ఆయన ఐఎఫ్ఎస్ ఆఫీసర్. అవును. ప్లస్ ఆయన ఓపెన్ గా అపరిచితుడు బుక్ లో కూడా రాశారు. మీరు నేను చెప్పేసి కేసీఆర్ గారికి ఉన్న జబ్బుకి ట్రీట్మెంట్ ఇప్పియక ఈ పొరగాళ్ళంతా ఆయన చుట్టూ చేరి ఆయన సంపాదించిన డబ్బులన్నీ సంపాదిస్తారు, కానీ ఆయన ట్రీట్మెంట్ ఇప్పియట్లే. అందుకనే ఆయన డిప్రెషన్ లో ఉండి ఒంటరిగా గడుపుతున్నాడు. ఆయన ఫస్ట్ అర్జెంట్ గా తీసుకెళ్లాల్సింది తీసుకెళ్ళాలి. నవ్వు కూడా చెప్పట్లే, వాస్తవం. చాలా మంది చెప్పాలంటే భయపడతారు, ఇంకో ధైర్యం చేయరు. నేను చెప్పింది కాదు, దిలీప్ గారు టీవీ స్టూడియోలో చెప్పారు, మన ఏబిఎన్ ఛానల్ లో కూడా చెప్పారు, విటల్ చెప్పింది వాస్తవమే అని కూడా చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రవర్తన చూడండి, లేస్తే మనిషి కాడు, పడుకుంటే మళ్ళీ లేవాడు. ఆయన ఒక 4 రోజులు పూర్తిగా చీకటి, అసలు ఎవరికి దొరకడు. అంటే ఏంటి, ఆయనకి పర్సనల్ గా ప్రాబ్లం ఉంటే ఆయన వ్యక్తిగత ప్రాబ్లం. మీరు కొట్టుకోండి, ఆస్తుల కోసం ఫామ్ హౌస్ లో కొట్టుకోండి, మీ ఇంట్లో కొట్టుకోండి. ఇది మీ కుటుంబం. అసలు మీ కుటుంబం వల్ల తెలంగాణకి ఏం జరిగింది చెప్పండి, లాభం? అది పక్కన పెట్టండి. నిజంగా ఆ కుటుంబం వల్ల తెలంగాణకి ఏం జరిగింది అనేది పెద్ద క్వశ్చన్. అది ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. నష్టపోయింది ప్రజలు, చచ్చిపోయింది విద్యార్థులు. మరి వీళ్ళ 1200 మంది చరిత్ర, 1200 మంది విగ్రహాలు ఉండాలి కదా. అవును. అది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ కుటుంబ కలహాల వల్ల అసలు వీళ్ళ స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడు నిజంగా కవిత పార్టీ పెడుతుందంటారు, లేదంటే కవిత కాంగ్రెస్లో కలుస్తుంది అంటారు, లేదంటే కవిత బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు అని చెప్పి మళ్ళీ ఆవిడే మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తున్నారు? నిజంగా ఆవిడ పార్టీ పెట్టే అవకాశం ఉందంటారా? ఏ రకంగా చూస్తారు? జనరల్ గా పొలిటికల్ పార్టీస్ అనేది ఎవరైనా పెట్టచ్చు, రాజ్యాంగం కల్పించిన హక్కు, అది వేరే విషయం. పార్టీ పెట్టాలంటే ఒక నినాదం ఉండాలి. ఇప్పుడు సిచ్యువేషన్, ఈక్వేషన్, ఆర్టికులేషన్. కేసీఆర్ గారు పార్టీ పెట్టే సందర్భంలో సిచ్యువేషన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత, సమైక్యాంధ్ర పాలకులు తెలంగాణకి ద్రోహం చేస్తున్నారని 60 ఏళ్ల నుంచి జరుగుతున్న ఉద్యమ నేపథ్యము, 96 నుంచి 2001 వరకు తెలంగాణ మహాసభ గాని, తెలంగాణ జనసభ గాని, బెలిలలితని 17 ముక్కలుగా చంపడము, నయీం గ్యాంగు, ఆజం అలీ అనే ఒక లాయర్ని చంపడము, ప్రొఫెసర్ పురుషోత్తం అనే ఒక అడ్వకేట్ ని చంపడం. ఈ 96 నుంచి 2001 వరకు 20 మంది తెలంగాణ పేరుతో ఉన్న ఆయన ఎవరు, మన మారోజు వీరన్నని ఎన్కౌంటర్ చేయడము. దీంతో లెఫ్ట్ పార్టీలు అన్ని కూడా మనము ఈ ప్రజా ఉద్యమాల ద్వారానే తీసుకురావాలని చెప్పి మహాసభ, జనసభ, అశోక్ టాకీస్ మీటింగు, బసంత్ టాకీస్ మీటింగు, భువనగిరి మీటింగు, వరంగల్ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ ఉద్యమానికి కావాల్సిన పునాదంతా మావోయిస్ట్ పార్టీ, మారోజు వీరన్న, లెఫ్ట్ పార్టీలు వేసినాయి. కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా 30,000 మంది నక్సలైట్ సింపథైజర్స్ వచ్చారు కరీంనగర్ సింహగర్జనకి. ఆయన ఈ మొత్తం ఒక రాజకీయ ప్రక్రియ ఇచ్చిండు టీఆర్ఎస్ అని. సిచ్యువేషన్ అప్పుడు అట్లుంది. కేసీఆర్ గారికి స్వతహాగా భాష మీద ఉన్న పట్టు, ఆయన వాక్చాతుర్యంతో ఆర్టికులేషన్ ఉంది. సిచ్యువేషన్, ఆర్టికులేషన్ తగ్గట్టు ఈక్వేషన్ తయారైంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అప్పుడు జై తెలంగాణ నినాదము పాత నినాదం, అది 69 నినాదాన్ని కేసీఆర్ గారు మళ్ళీ రాజకీయ అవసరాల కోసం వాడుకున్నాడు. ఆయన 14 ఏళ్ళు ఉద్యమం చేసిండు, 10 ఏళ్ళు అనుభవించిండు, ఆయన ఏం కోల్పోలే. ఇప్పుడు కవిత గారు పెడుతున్న సందర్భంలో ఆమె ఏం నినాదంతో వస్తుంది? ఆమె బతుకమ్మ అన్నది, ఆమె బొడ్డెమ్మ అన్నది, ఆమె గౌరమ్మ అన్నది. చివరికి ఏం బిరుదు తెచ్చుకుంది? లిక్కర్ లిల్లీ అని, లిక్కర్ రాణి అని, సారా రాణి అని, సారా దందా చేసింది. ఇప్పుడు తెలంగాణ మహిళలు జనరల్ గా వ్యాపారాలు చేయరు, అది పోయి ఆమె ఇంకే వ్యాపారాలు చేసినా ఇంకా సారా దందా చేసి, సారా బుడ్డి, వీళ్ళు అయ్యేమో తాగుబోతు కచరా అని పేరు తెచ్చుకొని తెలంగాణను ఆగం చేసిండు. 40,000 కోట్లు ఎక్సైజ్ ఆదాయం చెప్పి చాలా పుస్తలు తెంపిండు.
5,000 కోట్ల రూపాయలు ఉన్న ఎక్సైజ్ ఆదాయం 40,000 కోట్లకు తెచ్చిందంటే అది పాలన అసమర్థత. ఇప్పుడు ప్రజల్ని తాగిపిచ్చి ఊగిపిచ్చి ఉడతా తెలంగాణ చేసి తాగిపిచ్చి ట్యాక్స్ వసూలు చేయడం అది రాజనీతిజ్ఞత, అది పరిపాలన దక్షత. ప్రజలందరినీ తాగుబోతులు చేసి పిల్లల మెడలో పుస్తలు తాగిపోయాక చిన్నపిల్లలు గంజాయికో మత్తుకో బానిసకో డ్రగ్స్ పబ్స్ కల్చర్ తీసుకొచ్చిండు. అది పెద్ద గొప్పతనమా? తెలంగాణనే ఇట్లా ఏడిస్తుంది, ఉడతా పంజాబ్ పోయి ఉడతా తెలంగాణ అవుతుందంటే ఈమె గోవాకి ఢిల్లీకి పంజాబ్కి పోయి లిక్కర్ దందా పెట్టింది. ఇప్పుడు కేజ్రీవాల్ లాంటోడు నీతి నిజాయితీతోటి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఎడ్యుకేషన్ హెల్త్ మీద కొద్ది గొప్ప మంచి మార్పు తీసుకొచ్చింది. అవునా కాదు? ఒక గవర్నమెంట్ స్కూల్లో సీటుకు కూడా రికమెండేషన్ చేసే పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తీసుకొచ్చారు. ప్లస్ హెల్త్ కూడా ఇది మన బస్తీ దవాఖానాలను పెట్టి అక్కడ ఏదో అంటారు, ఆ వర్డ్ గుర్తురాట్లేదు నాకు హిందీలో, ఆ వర్డ్ పెట్టి అక్కడ చాలా పాపులర్ ఇక్కడ దాన్ని చూసే కాపీ కొట్టారు.